నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హైదరాబాద్ గాలి ప్రమాదకరమైన ధూళి కణాలతో నిండిపోయింది. ఈ విషయాన్ని ప్రముఖ ఇంటర్నేషనల్ సైన్స్ జర్నల్ అట్మాస్ఫియరిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ నివేదిక చెప్పింది. PM 2.5 ధూళి కణాలు ఎక్కువగా ఉన్న సిటీల్లో ప్రపంచంలోనే హైదరాబాద్ 4వ స్థానంలో ఉండగా PM 10 ధూళి కణాల సాంద్రతలో 2వ స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఢిల్లీ, సూరత్, అహ్మదాబాద్, ముంబై లాంటి నగరాలను కూడా వెనక్కి నెట్టి PM 2.5 PM 10 ధూళి కణాలు అత్యధికంగా ఉన్న నగరంగా హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. 2007 నుంచి 2022 మధ్య శాటిలైట్ ద్వారా సేకరించిన డేటా ఆధారంగా ఈ స్టడీ చేశారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహకారంతో ప్రపంచవ్యాప్తంగా 81 మెగా సిటీల్లో శాటిలైట్ ఆధారిత డస్ట్ క్లైమేట్ డేటాను విశ్లేషించారు. నిజానికి హైదరాబాద్ అంటే ఓ మాయా నగరం. ఇక్కడ అడుగు పెట్టగానే ఊహించని విశ్వం తెరుచుకుంటుంది. వందల ఏళ్ల చరిత్ర, భవనాలు, IT హబ్, అందమైన రోడ్లు, హైవేలు. కానీ ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు చూస్తే మాత్రం ట్రాఫిక్ రద్దీ, పెరిగిన ఇంటి ధరలు, కాలుష్యం తప్ప ఇంకేమీ కనిపించని పరిస్థితులు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది నగరం కాదు, ఊపిరాడని జనసందోహం, ఓ మానవ మహాసముద్రం. అలాంటి జనసముద్రానికి ఇప్పుడు కాలుష్యం తోడైంది. ఇలా కాలుష్యం పెరగడానికి జనాభా పెరుగుదల, పట్టణీకరణే కారణమని స్టడీ స్పష్టం చేసింది. 2018 నాటికి ప్రపంచ జనాభాలో 55% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని, ఈ సంఖ్య 2030 నాటికి 60% పెరుగుతుందని అధ్యయనం గుర్తు చేసింది. మనుషుల వల్ల ఉత్పత్తి అయ్యే డస్ట్ కూడా కాలుష్యంలో కీలక పాత్ర పోషిస్తుందని స్టడీ చెప్తోంది. ఈ స్టడీ ప్రకారం 2032 నాటికి హైదరాబాద్లో పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. అప్పటికి నగర జనాభా 2,41,00,000కు చేరుకుంటుందని అంచనా. అదే సమయంలో PM 10 ధూళి కణాల సాంద్రత 86.8 మైక్రోగ్రాములకు, PM 2.5 ధూళి కణాల సాంద్రత 78.4 మైక్రోగ్రాములకు చేరుకుంటుందని అధ్యయనం అంచనా వేసింది. ప్రజా రవాణాను మెరుగుపరచడం, ఈవీలను ప్రోత్సహించడం లాంటి చర్యలు చేపట్టాలని సూచించింది. స్టడీ ప్రకారం PM 10 సాంద్రతలో హైదరాబాద్ ప్రపంచంలోనే 2వ అత్యంత కలుషిత నగరంగా నిలిచింది. సౌదీ అరేబియాలోని రియాద్ మాత్రమే హైదరాబాద్ కన్నా ముందుంది. హైదరాబాద్లో PM 10 అనేది సగటున 121.2 మైక్రోగ్రాములుగా ఉన్నట్లు తేలింది. ఇది WHO నిర్దేశించిన వార్షిక సగటు పరిమితి 5 మైక్రోగ్రాముల కన్నా 8 రెట్లు ఎక్కువ. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం. ఇక కొన్నాళ్ళు పోతే అసలు హైదరాబాద్లో నివసించడం సేఫ్ కాదేమో అనే అనుమానం కూడా కలుగుతోంది. మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయో చూడాలి. ఇటు కాలుష్యం విషయంలో ప్రజల పట్ల కూడా చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే ఇది కేవలం ఒక్కరి సమస్య కాదండి, ఇది మనందరి సమస్య. సో బాధ్యతగా ఉండండి. దిస్ ఇస్ అరుణ సైనింగ్ ఆఫ్.